శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్ర గమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్ర గమనంలోకి వెళ్తాడు. ఆ వక్ర గమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచార రీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి కుజగ్రహ స్తంభన మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి యోగాన్ని ఇవ్వబోతుంది. కుజుడు మీనరాశి వారికి ధన భాగ్యాధిపతి. భాగ్యాధిపతిగా మళ్ళా భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే జాతకుడికి పూర్వపుణ్య స్థానం యాక్టివేట్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే పూర్వపుణ్యం వల్ల జాతకుడికి మంచి కర్మల యందు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక విధంగా జాతకుడికి మరి ఈ అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21 మధ్యలో సంచరిస్తున్నటువంటి ఈ కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రగమనం పొందడం, స్తంభించడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరగడం వల్ల జాతకుడికి ముఖ్యంగా గత కొంతకాలంగా ఇంచుమించుగా జీరో స్థాయికి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితి తిరిగి మళ్ళా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. జాతకుడు కొన్ని బాధ్యతల నుంచి బయటపడడం వల్ల కొంత ధనం మిగలడం వల్ల అది తన అవసరాలకు ఉపయోగించుకోవడం కానీ ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు అవి కూడా చాలా వరకు ఒక విధంగా టెన్షన్ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ ఈ మీనరాశి వారికి కుటుంబ బాధ్యతలు, పేరెంట్స్ బాధ్యతలు, ఎవరిని కాదనలేకపోతుంటాడు, ఎవరికి తక్కువ చేయలేకపోతుంటాడు. ఈ వలన ఎక్కువ ఈ మానవతా దృక్పథంతో ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ మీనరాశి వారికి ఏర్పడబోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు బాధకుడయ్యాడు. అంటే అటు మాతృస్థానం బాధక స్థానం బాధకుడయ్యాడు, సప్తమం భార్య బాధకురాలైంది. సో ఈ కారణం వల్ల వీళ్ళిద్దరి మధ్య మీనరాశి వారు నలుగుతూ ఉంటాడు. అలాగే మీనరాశి 2 పాపగ్రహ రాశుల మధ్య పడింది. ఒక పక్క కుజగ్రహ రాశి, రెండో పక్క 12లో శనిగ్రహ రాశి. ఒకటి బాధ్యతలు, ఒకటి బలహీనత. ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే మరి కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు నీచ స్థితిలో పంచమ స్థానంలోకి రావడం జరిగింది. మరి ఆ కారణం వల్ల మరి ఒక విధంగా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి, అంటే ముఖ్యంగా మీ సంతానానికి మరి ఏదైనా ఉద్యోగ అవకాశం రావడం వల్ల అది విధి విశాత్తు అందరికి ఏదో దూర ప్రాంతంలో, మీరు హైదరాబాద్లో ఉంటే వారికి ఏ గోవాలోనో లేదంటే ఊటీలోనో లేదంటే ఏదైనా కెనడాలోనో ఉద్యోగం రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం దూరం వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల కుటుంబ బడ్జెను మీకు తగ్గినప్పటికీ కూడా చాలా ఆందోళనకు గురవుతుంటారు. అంటే మీరు ఎవరిని కూడా దూరం అవుతే తట్టుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఆ కారణం వల్ల అందరినీ కూడా దగ్గరగానే ఉంచుకొని వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా చూస్తూ ఉంటారు. బట్ అయినప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ కుటుంబంలో ఒకరు గొప్ప అవకాశంతో దూరం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా మీ కుటుంబానికి గర్వకారణమే, మీకు మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఏదైనా వివాహం కూడా చేయొచ్చు. మీరు సందర్భంలో మీ సంతానానికి, మీ అమ్మాయికో మీ అబ్బాయికో ఎవరికో ఒకరికి వివాహం రావాల్సి వస్తుంది. లేదంటే మీ కుటుంబంలో ఒకరికి సంతానం కలగడం ఏదో కారణం వల్ల మరి కుటుంబం ఎక్స్పెండ్ అవుతుంది, పూర్వపుణ్యం పెరుగుతూ ఉంటుంది, శుభకార్యాలు చేస్తూ ఉంటారు,
ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఉద్యోగ భద్రత విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వృత్తికారకుడు శని, ధనకారకుడు కుజుడు, ఈ రెండుడికి వచ్చినటువంటి షష్టాష్టక స్థితి జాతకుడు అనూహ్యంగా ఉద్యోగంలో ఇబ్బంది ఎదుర్కోవలసి ఉంటుంది. సడన్గా ట్రాన్స్ఫర్ రావచ్చు, ఉద్యోగం మారచ్చు, సీటు మారచ్చు, పదవి విరమణ లాంటిది కూడా లభించవచ్చు. ఏదైనా ఉద్యోగం మీద మాత్రం ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. ఎంతైనా మరి కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ఉద్యోగంలో వల్ల ఇబ్బంది కష్టాలు కలుగుతాయి. సో దాన్ని నివారించుకునే ప్రయత్నంలో సహనంగా ఓర్పుగా వహిస్తే, అంటే ఏం లేదు, తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఉద్యోగ సంబంధంలో ఎటువంటి కష్టం వచ్చినా నిదానంగా ఆలోచించి కొద్దిగా టైం తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ సమస్య మీకు పరిష్కారం అవుద్ది. కానీ విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగం మానేయవలసి వస్తే ఏమీ కంగారు పడక్కర్లేదు. దానికన్నా బెటర్ అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు వల్ల ఈ కష్టం వచ్చింది కాబట్టి, కుజుడు మీకు శుభుడే కాబట్టి, గురు దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తిరిగి పొందడం జరుగుతుంది. ఇదే కాదు, మీరు గతంలో ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, ప్రయత్నం చేసి ఓడిపోయి ఉన్నా, ఇంటర్వ్యూలో ఇబ్బంది పడినా తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఆ ఛానల్ ద్వారా అదే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే మరి ఈ సమయంలో విజయ అవకాశాలు 100% వచ్చే అవకాశం ఉంది. అది ఇంచుమించుగా మీకు రాబోయే 6 నెలల్లో ఎప్పుడు ఏం జరిగినా తిరిగి దాన్ని మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వల్ల అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు, ఈ దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల
మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే, మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం అని లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే, రోజు మందు తాగుతున్నాడు కుజదోషం ఉన్నట్టే, ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు కుజదోషమే, ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.